వస్తుందేమో పార్ట్ 2లో మెయిన్ రోల్ ఉంటుందేమో, కానీ ఫస్ట్ పార్ట్లో మాత్రం జాన్వీ కపూర్ ఏం లేదు, 15 minutes మాత్రం ఉంటుంది. మూవీ హైలైట్ అంటే క్లైమాక్స్ అన్న, ఒకటే చెప్పచ్చు. క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, అదే హైలైట్. అది ఏమైతే సెకండ్ పార్ట్లో చూపిస్తారు. ఏం లేదన్న, రూటీన్ అన్న. కొత్త అయితే ఏం లేదు, అదే మేము నార్మల్ అదే అట్లా అనుకుంటున్నాం. కొత్తగా అయితే ఏం లేదు. సాంగ్స్ కూడా అప్రోప్రియేట్గా రాలేదు అన్ని అంటున్నారు. సాంగ్స్ కూడా కొంచెం డిపాజిట్ ఫియర్ ఇంకా చుట్టుముట్టు తప్ప ఇంకా వేరే సాంగ్స్ నార్మల్. కరెక్ట్ టైంకి రాలేదు అని ట్రోల్స్ చేస్తున్నారు. టైం అంటే అట్లా ఏం లేదు, నాకు చెప్పేవాళ్ళు చెప్తారు, ఇంకా అంతే. ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ మూవీ బాగుంటుంది. డిసప్పాయింటెడ్ అన్న జాన్వీ అయితే, నిజం డిసప్పాయింటెడ్ అన్న. 15 minutes ఉంటుంది మూవీలో, ఏముంటుంది జాన్వీ కపూర్ది. చాలా మైనర్ రోల్, చాలా మైనర్ రోల్. ఏమో అనుకున్నాము కానీ మైనర్ రోల్. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా అనిపించింది? యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుందన్న. ఆ ఫైట్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా, యాక్టింగ్ అయినా చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. లేనా సెకండ్ హాఫే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ డల్ ఉంటుంది, నీకు ఫస్ట్ హాఫ్ డల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎంటైర్ ప్రెస్లో చెప్పినట్టు 40 minutes, లాస్ట్ 40 minutes అదే బాగుంటుంది. దేవర క్యారెక్టర్ నచ్చింది, వర క్యారెక్టర్ నచ్చింది. దేవర క్యారెక్టర్ అన్న. విఎఫ్ఎక్స్ ఓకే అన్న, బాగా చేసిండు. నైస్, గుడ్ గుడ్ ఆల్ గుడ్. రేటింగ్ అంటే 3 out of 5. కలెక్షన్ ఎంతవరకు రావచ్చు అనుకుంటారు? 100, 150, 200? డే 1 150. ఇంటర్ ఫ్యాన్స్ 150. బాలీవుడ్ అంటే కొత్త స్టోరీ ఏమో, వాళ్ళకి ఇలాంటి స్టోరీ చూడలేమో. కొత్త స్టోరీ ఏమో నడుస్తుందేమో, మేబీ 1 week లో కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అంటే థియేటర్స్ కౌంట్ నిన్న చూసుకుంటే పెద్ద టికెట్స్ కూడా ఏం బుక్ అవ్వలేదు. మా హిట్ అంటే నార్మల్ హిట్ అంతే. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ ఏం అట్లే కాదు, నార్మల్ హిట్. అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బ్రేక్ అంటే బ్రేక్ ఈవెన్ వస్తుంది. బాలీవుడ్లో మేబీ రావచ్చు. ఓకే అండి, దేవరా సినిమా చూడడం జరిగింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి, ఇంటర్వెల్ సీన్లన్నీ ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుండి అనిపించింది. మిగతాదంతా కూడా మీరు ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఎక్కడా కూడా తగ్గలేదు. సో నిజంగా లుక్స్ కానీ విజువల్స్ కానీ నెంబర్ 1గా ఉన్నాయి. సో సముద్రంలో సీన్లు కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ చంద్రవంక మీద ఆ బ్లడ్ ఉన్న సీన్లు కానీ కొన్ని దాచారు సినిమాలో. ఎక్కువ నేను చెప్పకూడదు. తండ్రి కొడుకుల మధ్య ఏంటి కథ, ఫ్రెండా విలనా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా సినిమా కొరియోగ్రాఫ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా తగ్గలేదు. అండ్ బీజిఎం కానీ, అండ్ అనిరుద్ధ్ గారు ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్గా ఇచ్చారు, కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఏదో చూపించినట్టు అలా వెళ్ళిపోయింది, మాయమైపోయింది, ఏదో మెరుపు దిగలాగా. ఉంటే బాగుండు అనుకున్నాం. ఆచార్యకి ఏమండి చాలా మంది అంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళ ఇంట్లో మొక్కలన్నీ అలాగే సినిమాలను ఒకలా ఉండవు. ఏ సినిమాకి తగ్గదు. ఇప్పుడు వాడు ఏదో వచ్చేసి మాట్లాడేస్తాడు. వాడు వచ్చినోడు వాడి ఇంట్లో జేబులో డబ్బులు పెట్టట్లా, వాడు బ్యాంకులో డబ్బులు పెట్టట్లా. ఇక్కడ ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నారు ఆ పనికి మళ్ళీ ఎదల వల్ల. సినిమా ఎంత కష్టపడాలండి సినిమా. వాడు వచ్చి ఒక్క తొక్కలో రివ్యూ ఇవ్వడం వల్ల ఇక్కడ మొత్తం పోతుంది. దానివల్ల ఉన్నవాళ్ళు కూడా బ్యాడ్ అయిపోతున్నారు. సినిమా చూసేవాళ్ళు ఆ ఒక్క వీడియో వైరల్ అయ్యాక, లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం వల్ల పక్కా నచ్చుతుంది. ఇక్కడ అయింది కదా, అక్కడ అవ్వకపోయింది. బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది. కొంచెం హార్ట్గా అనిపించింది కానీ బాగుంది క్యారెక్టర్ అయితే. ఎక్కువసేపు లేపడం బెస్ట్ అనిపించింది నాకైతే. ఎందుకైతే అక్కడ ఇంటర్ యాక్టింగ్ అనేది తక్కువైపోతుంది కదా ఎక్కువసేపు ఉంటే. లే సాంగ్స్, కొన్ని సాంగ్స్కి అయితే మీనింగ్స్ కూడా ఉన్నాయి, అర్థం ఉంది. లే అట్లా ఏం లేదు, ఆ సాంగ్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. నేనా అవైతే నేను చెప్పలేను, కానీ రేటింగ్ అది చెప్పగలను. ఒక 9.5 ఇస్తుంది పక్క. 10కి 9.5 పక్కన 9. 2 ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఒకటి ఏంటంటే అన్ని సినిమాలు ఒకలా ఉండవండి, అన్ని కథలు ఒకలా ఉండవు. ఇది దీని కష్టం ఏంటనేది మనం ఎన్టీఆర్ గారు చూసాం, అండ్ కొరటాల శివ గారు వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం తోకొకటే చూసాం, ఇంకా తల ఉంది, పార్ట్ 2 ఉంది. ఆ తల చూస్తే మనకి కథ ఏంటో అర్థమవుతుంది. ఇక అప్పుడు మన సలార్ని కూడా అలా అన్నారు, ఫస్ట్ పార్ట్ ఏం బాగాలేదా,
రెండో ప్రభాస్ వస్తాడు అన్నావు కదా అన్నాడు. ఆగరా, కంగారు పడకు, పార్ట్ 2 ఉంది, అప్పుడు దిగుతాడు మనోడు. ఓకే భయ్య. ఆ బీజం అనిరుద్ధ్ గారికి కళ్యాణ్ రామ్ గారు డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ అంటే ఏరుకోర వేయించుకోవడానికి ఏంటంటే బాగా బ్రహ్మాండంగా ఇస్తాడు కదా బీజం. అసలు తమిళ అంట రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారికి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేస్తారు కదా అని అనుకుంటారు ఎవరైనా, అందుకని బ్లాక్ చేసుకున్నారు. ఈయనేం చేశాడు, ఒకటే ట్రాక్ సినిమా మొత్తం వేస్తున్నాడు. ఒకటే ట్రాక్, వేరియేషన్స్ ఉండాలి కదా. ఓ చిన్న ఎన్టీఆర్కి ఒక బీజిఎమ్, పెద్ద ఎన్టీఆర్కి ఒక బీజిఎమ్, దాని వేరియేషన్స్తో ఆ ఒక బీజిఎం పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో ఎడిటింగ్లో అదే ఆర్ఆర్ వేసుకున్నట్టు ఉందో చెప్పాలంటే. వేరియేషన్స్ ఉండాలి, ఇంకా కొత్తదనం ఉండాలి చెప్పాలంటే. RRR లో సింహాన్ని వేటాడాడు, ఇందులో సముద్రంలో మనుషులను వేటాడాడు ఎన్టీఆర్ చెప్పాలంటే. నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ రేటింగ్ 4 ఇస్తాను భయ్య. ఆ 1% ఎందుకు తగ్గించానంటే ఆ సినిమాని ఉల్టా చేసి ఉంటే బాగుండు, 5 ఇచ్చేద్దాం చెప్పాలంటే. ఫిల్మ్కి ఇచ్చినట్టు తన బ్యాట్మ్యాన్ రేంజ్, ఆ రేంజ్లో మ్యూజిక్ ఉంటుంది అంటే బీస్ట్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది కాపీ అంటున్నారు బ్రో. లేదు బ్రో, అది ట్రైలర్లో ఏదో అలా అనిపిస్తుంది. ఇప్పుడు తను వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఏంటంటే మ్యూజిక్ కొద్దిగా రిథమ్ సేమ్ ఉంటుంది, బట్ తను ఇప్పుడు డిఫరెంట్గా ఇవ్వాలని ట్రై చేస్తారు ఖచ్చితంగా. తను అంత కాపీ చేసేవాడైతే ఇంత స్థాయికి అలా వస్తారు చెప్పండి మనలో మన మాట. అంటే ఇప్పుడు బాహుబలి అంటే క్లైమాక్స్ కాపీ కొట్టారు అంటున్నారు, సో దాన్ని చూసి మీరు ఎలా అనిపించింది? అంటే బ్రో ఇప్పుడు ఒక పాయింట్ వచ్చిన ప్రతిదీ బాహుబలి అనేస్తే ఇంకా సినిమాలలో వస్తాయి చెప్పండి మనలో మన మాట. ఇప్పుడు కొంతమంది ఒక రకంగా రాసుకుంటారు స్టోరీ, ఇంకొంతమంది ఇంకొక రకంగా రాసుకుంటారు స్టోరీ. వాడేంటిది ఎండింగ్ అలాగే అని ఉండొచ్చు, బట్ పార్ట్ 2లో వన్ ఆఫ్ ద బిగ్ లీడ్ ఉంటుంది. ఇంకా నాకు కంటిన్యూ చేసుకొచ్చింది కదా వాళ్ళ డాడీ, కానీ నాకు ఒక సస్పెన్స్ అనిపించింది, వాళ్ళ డాడీని ఎందుకు చంపిన అని చెప్పేసి. లాస్ట్ సీన్లో నైఫ్ ఇచ్చి అది కూడా సస్పెన్స్ ఉంది. ఆల్మోస్ట్ కరెక్ట్ చెప్పినా, ఆల్మోస్ట్ అట్లానే అనిపించింది నాకైతే. బాహుబలి కాంబినేషన్ లాగా అనిపించింది. కట్టప్ప ఎందుకు బాహుబలిని గుచ్చిందా అని చెప్పేసి. ఇక్కడ అయింది అనేది 10 days తర్వాత వాళ్ళు తలలు బాదుకుంటారండి. కంపల్సరీ హిట్ అయ్యే మూవీ. బెటర్ టు వాచ్ ద మూవీ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. తీసేశారండి ల్యాగ్ ఉన్నంత వరకు. ఏంటంటే 2 hours మనకి యాక్చువల్గా 2 hours 55 minutes అన్నారు. ఒక సాంగ్ తీసేశారు, కొంచెం ఒక సీన్స్ కూడా తీసేసినట్టుంది. లాస్ట్లో దావుదీ అనే సాంగ్ లేకపోవడం ఒక రకంగా మైనస్ అయినా సరే ఒక ల్యాగ్ అనేది కొంచెం తగ్గిందండి నిడివి. కాబట్టి ఏంటంటే సినిమా అనేది చాలా మంచిగా వచ్చిందని డైరెక్టర్ కొరటాల గారు తను ఏదైతే మైండ్లో అనుకున్నాడు దాన్ని కంప్లీట్గా స్క్రీన్ మీద అనేది పెట్టేశాడండి. ఒక ధైర్యంగానికి కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్పాడండి. మామూలుగా మన కొరటాల సినిమాలు చూసుకుంటుంటే ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తుంటాడు, కమర్షియల్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంటాడు. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క ధైర్యానికి ఒక లిమిట్ పెట్టాడండి కొరటాల. మనిషికి బ్రతికేంత మనిషికి ధైర్యం లిమిటెడ్గా ఉండాలని చెప్పాడండి. అదొక పాయింట్ అనేది దాని మీదే నడిపించాడు సినిమా. మనకి ఈ సినిమా అనేది దేవరా ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్ గారు ఎలా ఉందంటే ఒక ధైర్యం, ఒక భయపడుతున్న వాళ్ళకి భయం పుట్టించాడండి. ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో వాళ్ళకి అనేది భయం అనేది పరిచయం చేసే క్యారెక్టర్గా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందండి. ట్విస్ట్ కూడా లాస్ట్లో వచ్చేసి ఒక బాహుబలి రేంజ్లో క్రియేట్ చేసండి ట్విస్ట్. అప్పుడు కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు హూ కిల్డ్ దేవరా అనేది చంచిపోతాడండి, ఎవరు చంపారు అనేది ఒక మంచి హైప్ క్రియేట్ చేశాడు. సెకండ్ పార్ట్ అంతా ఏంటంటే ఒక సెకండ్ పార్ట్ కోసం, సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెకండ్ పార్ట్ కోసం తయారు చేశాడా అనిపించిందండి. అంటే ఒక దేవరాని ఎవరు చంపారు అన్న దాంతో ట్విస్ట్ అనేది పెట్టాడండి. బాగా నచ్చిందండి. ఎన్టీఆర్ మాస్ సీన్స్ అనేది దీనికి బాగా హైలైట్ అండి. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీదే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్. ఇది ఎన్టీఆర్ 10 days తర్వాత కంప్లీట్ ఇది ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి పార్ట్ 2 మీద అందరి ఆసక్తిగా ఎదురు చూస్తారండి. కంప్లీట్ హిట్ అయ్యి మూవీ అండి. 100% కలెక్షన్స్ మన పుష్పాని మాత్రమే బ్రేక్ చేస్తుందండి. ఒక బాహుబలి కానీ కల్కి కానీ ఇంకేదైనా పాన్ ఇండియా సినిమా ఏది బ్రేక్ అవ్వదు, జస్ట్ పుష్ప మాత్రమే బ్రేక్ అవుతుంది. కల్కి రికార్డులు బాహుబలి రికార్డులు సేఫ్ అండి 100%. ఓవరాల్గా రేటింగ్ జస్ట్ యావరేజ్ కాబట్టి నేను 2.5 to 3. సాంగ్స్ కూడా కరెక్ట్ ప్లేస్మెంట్లో లేవు అని అంటే
ప్లస్ సాంగ్స్ ఏంటంటే జస్ట్ ఒక జాన్వీ కపూర్ని ఒక హీరోయిన్గా పెట్టి ఒక సాంగ్స్ కోసమే పెట్టారా అనిపించింది. కరెక్ట్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ టైంలో అనేది సాంగ్స్ అనేది జరగలేదండి. సాంగ్ పెట్టాలి కాబట్టి ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టాలి కాబట్టి పెట్టారు కానీ ఎన్టీఆర్ డాన్స్ కొంచెం పెద్ద ఎన్టీఆర్ ఇమిటేషన్ చేసినట్టు అనిపించింది కొన్ని స్టెప్స్. అది చిన్న స్టెప్ అండి, ఒక తాగి ఒక స్టెప్ అనేది జస్ట్ అలా ఒక వన్ ఆర్ 2 స్టెప్స్ అట్లా అనిపించినది చెప్తే ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్ చూసే అవకాశం అనేది కోల్పోయండి. మనం లాస్ట్లో దావుదీ సాంగ్ వచ్చిందని చాలా ఆసక్తిగా ఎదురు చూసాం, అది రాకపోవడం అనేది చాలా బాధ కలిగించిందండి. సినిమా అయితే కంప్లీట్గా రేటింగ్ ఎంత ఇస్తారు సార్? రేటింగ్ హిట్ అయితే అవుతుందండి 100%. ఏ రికార్డులు అన్ని రికార్డులే సేఫ్గా ఉంటాయి, హిట్ అయితే అవుతుంది. బ్రేక్ ఈవెన్ కంపల్సరీ అవుతుంది. ఎస్ఎస్ రాజమౌళితో ఎప్పుడైతే ఈ సెంటిమెంట్ ఉందండి, ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ సినిమాతోనే ఈ సెంటిమెంట్ మొదలైంది, ఎన్టీఆరే బ్రేక్ చేస్తున్నాడు ఆ సెంటిమెంట్. యంగ్ టైగర్ అంటారు కదా, యంగ్ టైగర్ని చూపించారు ఈ సినిమాలో. ఒక టైగర్ షార్ట్స్, టైగర్ ఎట్లా జంప్ చేస్తుంది, టైగర్ ఎట్లా ఫైట్ చేస్తుంది అట్లా చూపించారు సినిమా అయితే వేరే లెవెల్ అన్న. ఏ హీరో అయినా రాజమౌళితో సినిమా పడితే ఆ హీరోకి సినిమా అనేది హిట్ కాదు, అట్లోనేది ఒక బ్లాక్ బస్టర్ హిట్ చూపించిండు, హిట్ చేసిండు. హీరో ఎన్టీఆర్ హిట్ కొట్టేసిండు. సినిమా మాత్రం సింపుల్ ఉంది, చాలా మంచిగా ఉంది. డైరెక్టర్ కూడా సింపుల్గా చెప్పేసిండు. కాకపోతే మ్యూజిక్ పరంగా అంటే మన తెలుగు వాళ్ళు ఎంత మంచిగా తమన్, దేవిశ్రీ ప్రసాద్, హీరోవన్ వీళ్ళందరూ ఉండరు. కాకపోతే సాంగ్స్ చాలా మంచిగా ఉన్నాయి. చుట్టమల్లే సాంగ్ అనేది హైలైట్, ఫియర్ సాంగ్ చాలా మంచిగా ఉంది సినిమా మాత్రం. కాకపోతే ఏంటిదంటే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని డైరెక్టర్ చిన్న, కాకపోతే సస్పెన్స్ పెట్టిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, మరీ అంత హిట్ కాదు. సినిమా మాత్రం చాలా మంచిగా ఉంది, సూపర్ ఉంది. వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ అండ్ శ్రీకాంత్ అండ్ జాన్వీ సూపర్, ముగ్గురు యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. సినిమా మాత్రం ఎమోషనల్గా ఉంది, మదర్ అండ్ లవ్ అన్ని. సినిమా మాత్రం బోర్ కొట్టదు, సింపుల్గా ఉంటుంది. సినిమా మాత్రం హిట్.